హలో అండి, అందరికీ నమస్కారం. తెలుసు కదా అంటూ అక్టోబర్ 17న మన ముందుకు రాబోతున్న రాశి ఖన్నా గారితోటి ఇప్పుడు మన ఇంటర్వ్యూ వారితో మాట్లాడదాం. హలో రాశి గారు, హౌ ఆర్ హలో యూ? అండి. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్బ్ అండి. సో గుడ్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో తెలుసు కదా అంటూ అక్టోబర్ 17న రాబోతున్నారు. అవును. సో ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో సిద్ధు గారు, నాట్ ఓన్లీ హీరోయిన్స్, నాకు తెలిసి డైరెక్టర్ కూడా అవును. నీరజ గారు, అవును. లేడీస్. సో ఏంటి అందరూ కలిసి ర్యాగప్ ఏమన్నా చేశారా సిద్ధు గారిని? అవును. చాలా సార్లు సిద్ధు చెప్పాడు. ఏంటిది మొత్తం ఐయామ్ సరౌండెడ్ బై గర్ల్స్ అని. ఐ థింక్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఫర్ హిమ్ యాస్ వెల్. సో, నా కోసం కూడా ఇది కొంచెం కొత్త ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను ఒక ఫీమేల్ డైరెక్టర్‌తో పనిచేశాను. కానీ నాకు ఇది అర్థమైంది ఏంటంటే ఆహ్, డైరెక్షన్ హాస్ నథింగ్ టు డూ విత్ జెండర్ అండి. అది నాకు అర్థమైంది. ఇది ఒక కళ. మీరు లోపల ఉంటుంది లేదా ఉండదు. అండ్ ఐ థింక్ నీరజ హ్యాస్ దట్ క్రాఫ్ట్. అండ్ నాకు చెప్పింది, నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా చేశాను చెప్పింది. సో, ఓ, నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా తెలీదు. స్టైలిస్ట్‌గా ప్రతి అవును, ఒక్కరికి అవును. తెలుసు. చాలా అంటే చాలా క్రియేటివ్ అమ్మాయి. బట్ డైరెక్షన్ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ కదా అది. సో, నాకు కూడా చాలా సర్ప్రైజ్ చేసింది సెట్స్‌లో. సో, ఐ థింక్ షీ హాస్ ఎ లాంగ్ వే టు గో. అండ్ చాలా మంచిగా తీసింది ఈ సినిమా. ఓకే. యాహ్! సో మీకు 'నీరజ ఖన్నా' గారి డైరెక్షన్‌లో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటండి? థింగ్స్ ఏంటి? నాకు ఫస్ట్ నేను చెప్తాను మీకు స్క్రిప్ట్ గురించి. హ్మ్. ఇప్పుడు జెండర్ పర్వాలేదు వెన్ ఇట్స్ ఫీమేల్ డైరెక్టర్ ఆర్ మేల్ డైరెక్టర్ అని. బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఒక పర్స్పెక్టివ్ వస్తది మీకు. యాజ్ అ ఫీమేల్ వెన్ యూ ఆర్ రైటింగ్ దేర్ ఇస్ మోర్ ఫెమినినిటీ ఇన్ ద స్క్రిప్ట్. అది నేను చూసాను. అండ్ చాలా తక్కువ మంది స్క్రిప్ట్స్‌లో యూ యాక్చువల్లీ సీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఫర్ విమెన్. హ్మ్. అండ్ ఈ తెలుసు కథలో 2 క్యారెక్టర్స్‌కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. బీట్ మై క్యారెక్టర్ విచ్ ఇస్ అంజలి ఆర్ శ్రీనిధిస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రాగా. ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ హావ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. యాహ్! అది చెప్పొచ్చు. ఓకే. సో సిద్ధు గారి గురించి డెఫినెట్‌లీ మాట్లాడతాను. బట్ దానికంటే ముందు హ్మ్. శ్రీనిధి గారితోటి హౌ వాస్ ఇట్ అండి? అంటే బీయింగ్ ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ఉంటారు కదా! కొంచెం సందడి ఉంటది సెట్‌లో అంతా. అంటే ఫస్ట్ మీకు చెప్తాను, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఒక హ్మ్. వేరే అమ్మాయి ఉంటే. బికాజ్ దేర్స్ సో మచ్ దట్ యూ కెన్ టాక్ అబౌట్ యాస్ ఎ గర్ల్ పర్స్పెక్టివ్. అండ్ యాహ్! అలాంటి అలాంటి ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ రేర్ దట్ యూ హ్యావ్ ఫీమేల్స్ ఆన్ సెట్. కానీ ఆబ్వియస్లీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఫస్ట్ వెన్ ఐ మెట్ హర్, ఐ థాట్ షీ వాజ్ వెరీ స్వీట్, చాలా స్వీట్ అమ్మాయి, ఓకే, వెరీ క్యూట్ అండ్ ఆల్. కానీ షూట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓ షీ లవ్స్ టు టాక్ అండి. ఓకే. అంటే తనకి మాట్లాడడం చాలా చాలా ఇష్టం. హ్మ్. సో ఐ థింక్ షీ వాజ్ ద ఫన్ ఎంటర్‌టైనింగ్ పార్ట్ ఆన్ ద ఫిల్మ్. బికాజ్ నేను కొంచెం సీరియస్‌గా అవుతున్నా. ఐ మీన్ ఐమ్ దట్ పర్సన్ హూ గెట్స్ సీరియస్ ఆన్ సెట్. ఓకే. బట్ షీ ఈస్ సమ్‌వన్ హూ కీప్స్ ద ఎనర్జీ అలైవ్ ఆన్ సెట్ అండి. ఓకే. సో ఏమన్నా థింగ్స్ షేర్ చేసుకున్నారా అండి? ఎప్పుడన్నా ఆయన సమ్ జ్యువెల్లరీస్ కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్. అంటే మనం కొన్ని నేను నేను నా డ్రెస్ ఇచ్చాను శ్రీకి. నేను నా హ్మ్. షూస్ కూడా ఇచ్చాను శ్రీకి. ఎందుకంటే ఒక సీన్‌లో తనే చెప్పింది నాకు షూస్ లేదు. సో ఐ గాట్ షూస్ ఫర్ హర్. ఐ గాట్ క్లోత్స్ ఫర్ హర్ టు వేర్ ఇన్ ద ఓకే. ఫిల్మ్. అంటే వీ've రియల్లీ హెల్ప్డ్ ఈచ్ అదర్. అండ్ అది కూడా చెప్పొచ్చు దట్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! ఇది క్యారెక్టర్స్ చాలా బాగా రాసింది నీరజ. సో దేర్ వాస్ ఎ లాట్ టు టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్ కూడా. అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో వాట్ వుడ్ యూ హావ్ డన్ అని నేను అడిగాను శ్రీనిధికి. హ్మ్. అండ్ నేను కూడా నా క్యారెక్టర్‌తో చాలా డిఫరెంట్ రియల్ లైఫ్‌లో. సో నేను రిలేట్ చేయలేదు అస్సలు. చాలా సార్లు నాకు కోపం వచ్చింది. ఎందుకు చేస్తుంది ఇదంతా అని. అండ్ దట్ టైమ్ ఐ వుడ్ డిస్కస్ అ లాట్ విత్ సిద్ధు అండ్ విత్ శ్రీనిధి ఆల్సో. సో ఐ థింక్ దేర్ వాస్ అ లాట్ టు డిస్కస్ అపార్ట్ ఫ్రమ్ అవర్ లైవ్స్ ఆన్ ఓకే. దిస్ ఫిల్మ్. ఓకే. యాహ్! సో ఈ క్యారెక్టర్‌లో మీకు నచ్చిన థింగ్స్ సో దట్ యూ యాక్సెప్టెడ్ ద ప్రాజెక్ట్? ఫస్ట్ నాకు కథ చాలా నచ్చింది. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. ఆ తర్వాత చాలా లేయర్స్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్‌లో. అండ్ గ్రే షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్స్. దేర్ ఈస్ నో ఓకే. రైట్ ఆర్ రాంగ్, వైట్ ఆర్ బ్లాక్ బ్లాక్. క్యారెక్టర్ హ్మ్. ఇందులో. హ్మ్. మీరు మీ మోరల్ లెన్స్ నుంచి క్యారెక్టర్స్‌ని జడ్జ్ చేస్తారు. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా నేను కూడా జడ్జ్ చేశా. హ్మ్. అంటే యూజువల్లీ ఐయామ్ ఎ వెరీ ఎంపథెటిక్ పర్సన్. కానీ కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను. నాకు సిద్ధు చాలా సార్లు చెప్పారు దట్ కామ్ డౌన్ అని, ఇది సినిమా మాత్రమే ఎందుకు సో ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఓహ్! ఫిల్మ్. మీ క్యారెక్టర్ మీద మీకే కోపం వచ్చిందా? అవును. ఓకే. సో నేను రిలేట్ చేయలేదు. కానీ ఐ థింక్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ కామన్ ఈస్ డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అంజలిలో.
అండ్ ఐ థింక్ దట్స్ వాట్స్ దేర్ ఇన్ మీ ఆల్సో. అండ్ ద డిఫరెన్స్ ఇస్ అంజలికి తెలుసు ఓకే 21లో నేను ఇది చేస్తాను, 24కి ఇది చేస్తాను, ఒక మొత్తం ప్లాన్ చేసేసింది. కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఎందుకంటే నేను ఏదైనా ప్లాన్ చేసినా సరే కూడా అది జరగలేదు లైఫ్లో. సో ఐ స్టాప్ ప్లానింగ్ ఇన్ లైఫ్. ఓకే ఓకే But I think she has that plan. Okay, this age this will happen, this age that will happen. So that was the only thing that was different in us. But that self-respect thing was something that I really liked about my character. ఓకే. సో మీకు మీ క్యారెక్టర్ నచ్చిందా, శ్రీనిధి గారి క్యారెక్టర్ నచ్చిందా? I think you can't compare, Andy. ఓకే, I both think are different. they all have different situations. They are both great characters, Andy. Adi kuda cheppochu. You will, as I said, మీ moral lens nunchi మీరు judge చేస్తారు. కొంతమందికి they like Anjali more, కొంతమంది they like Raga's character, or some people will like Sidhu's character. So there's nothing about gender here. They're all very great characters. Okay. So now let's talk about the star boy సిద్ధు గారు. Yeah. సో చాలా క్యాజువల్ ఉంటారు, కూల్ ఉంటారు, అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా ఫన్ గా, లైవ్లీగా పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే చాలా మంది ఇలా ఆలోచిస్తారు దట్ మేబీ హీఈస్ వెరీ లైవ్లీ అని సెట్స్ లో. బట్ నేను ఒక కొత్త సైడ్ చూసాను సిద్ధుకి. చాలా సీరియస్ తను సెట్స్ లో. అస్సలు అది ఫన్ లవింగ్ ఏం లేదు అసలు. హీస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ద క్రాఫ్ట్. ఒక సీన్ ని ఎలా ఎలివేట్ చేయాలి, మనం ఎలా మన బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తారు. అండ్ చాలా తక్కువ మంది యాక్టర్స్ థింక్ లైక్ దట్. అంటే తన గురించి ఆబ్వియస్లీ ఆలోచిస్తారు, కానీ పోస్టర్స్ గురించి కూడా ఆలోచిస్తారు. హౌ కెన్ యూ గివ్ యువర్ బెస్ట్ ఒక సీన్ లో. సో ఐ థింక్ హీస్ వెరీ ఇన్వాల్వ్డ్ లైక్ దాట్ అండ్ ఇన్ అ వెరీ గుడ్ వే. బట్ చాలా సీరియస్ గా పనిచేస్తారు. ఇవన్నీ ఫన్ లవింగ్ ఇవన్నీ ఈ సైడ్ మీరు జస్ట్ ఇంటర్వ్యూస్ లో చూస్తారు. బట్ నేను కొత్త సైడ్ చూసాను. సో మీకు అంటే సిద్ధు గారిని మీట్ అవ్వక ముందు, వర్క్ చేయక ముందు ఏం పర్సెప్షన్ ఆర్ ఏం ఇమేజ్ ఉండింది సిద్ధు గారికి సంబంధించి? నాకు కూడా అది ఏం మారింది? అదే సేమ్. ఓకే, నేను కూడా అనుకున్నా ఓకే చాలా ఫన్ లవింగ్, హిల్ బి లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్ అని. బట్ ఐ సా కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్. ఐ వాస్ లైక్ అరే సిద్ధు యు ఆర్ వెరీ సీరియస్ గాయ్. సో అది మారింది కొంచెం ఇమేజ్. ఓకే, చెప్పారు అది? నేను చెప్పాను సిద్ధుకి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు ఏంటి లేదు అంటే తను కూడా చెప్పాడు. అంటే నేను బ్యాక్గ్రౌండ్ లేదు కదా తనకి, సో చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. సో నేను కొంచెం రిలేట్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా అవుట్ సైడర్ని. సో ఐ థింక్ హీ టేక్స్ దట్ క్రాఫ్ట్ వెరీ సీరియస్లీ అండ్ హీ డస్ నాట్ టేక్ స్టార్డమ్ ఫర్ గ్రాంటెడ్. Okay. He doesn't take it for granted that okay Tillu work అయింది నా అంటే. నేను ఎప్పుడో I never saw that pride in him. ఆ ప్రైడ్ లేదు అసలు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్, దట్ హీస్ వెరీ గ్రౌండెడ్ అండ్ హీ నోస్ దట్ he has to really work hard to be where he is or where he wants to go. Yeah. సో ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఫ్లాప్ ఇచ్చేంత లగ్జరీ నాకు లేదు. అవును అది లగ్జరీ అంటే మనకి కూడా. బట్ ఐ థింక్ స్పెషలీ ఫర్ మెన్ ఇట్స్ a little more difficult. అండ్ ఒక సీన్ కి వెళ్లే ముందు ద ప్రిపరేషన్ అది ఎలా ఉండేదండి బిట్వీన్ యూ అండ్ సిద్ధు గారు? నేను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను, అది నా ప్రాబ్లమే సెట్స్ లో. అంటే చాలా సార్లు షూట్ చేసిన తర్వాత కూడా నేను ఆ మూడ్ లోనే ఉంటాను. సో ఒక సీన్ లో మనం క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను అండ్ నీరజ కూడా నాతో పాటు చాలా ఎమోషనల్ అయ్యేది. అండ్ ఐ థింక్ సిద్ధు ఆల్సో గాట్ వెరీ ఎమోషనల్. సో ఇలాంటి స్క్రిప్ట్స్ లో ఇట్ హ్యాపెన్స్ దట్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ఇట్ ఫుల్లీ అండ్ దెన్ తర్వాత సఫర్ చేస్తాను. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐ థింక్ సచ్ క్యారెక్టర్స్. ఓకే, సో స్టోరీ గురించి మొత్తం రివీల్ కాకపోయినా సో చెప్పగలిగినంత ఏం చెప్తారండి? సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇది లవ్ స్టోరీ అండి. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీరు చూసుంటారు చాలా మంది, చాలా ఆల్రెడీ. బట్ ఇందులో యూనిక్ పాయింట్ పక్కన పెడితే ఆ పాయింట్ గురించి చెప్పలేను కాబట్టి బేసిక్ ఏంటంటే అది ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? లవ్ ఉంటుంది, బ్రేకప్స్ కూడా ఉంటాయి, దెన్ సమ్ రియలైజేషన్ విల్ హ్యాపెన్. సో ఐ థింక్ దట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ దిస్. కానీ ఇప్పుడు మిలెనియల్స్ కోసం ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ మిలెనియల్స్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే జెన్జీస్ కి ఒక వేరే మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అది గ్యాస్ లైటింగ్, అది వేరే వేరే పేరు ఉన్నాయి కదా ఇప్పుడు, నాకు కూడా తెలియదు. సో మనం మిడిల్ లో ఉన్నాం.
అండ్ మన జనరేషన్ చాలా సఫర్ అవుతుంది, ఎందుకంటే చాలా డివోర్సెస్ పెరిగినాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ నేను కమింగ్ అప్ మాట్లాడదాము ఈ టాపిక్స్ అవును. మీతో అని అనుకున్నాను కూడా అవును. నేను. సో డివోర్సెస్ పెరిగినాయి, అడ్జస్ట్మెంట్ లేదు రిలేషన్షిప్స్ లో, అండ్ ఏం చేయాలి తెలియదు, మైండ్ సెట్ మారింది, లవ్ గురించి తెలియదు. ఇప్పుడు నాకు నీర్జా అడిగింది లవ్ అంటే ఏంటి, యు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. నేను కూడా ఐ వెంట్ ఇన్ టు థింకింగ్ మోడ్, అంటే ఎలా డిస్క్రైబ్ చేయాలి ఇప్పుడు, లవ్ కొంచెం మారింది కాబట్టి. దెన్ ఐ థాట్ అబౌట్ వై ఇట్ చేంజ్డ్. నాకు ఇది అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పాత జనరేషన్లో దే అడ్జస్టెడ్ టు ఈచ్ అదర్, అండ్ మగవాళ్ళకి కూడా చాలా అలవాటు అయ్యేది ఏంటంటే, వాళ్ళు పవర్లో ఉన్నాం ఒక రిలేషన్షిప్లో. ఇప్పుడు పవర్ డైనామిక్స్ చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ఫీమేల్స్ ఆల్సో హ్యావ్ కమ్ ఇన్ టు పవర్ కదా, దే ఆల్సో సీక్ ఇట్ అండ్ దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. సో నౌ ఎప్పుడు దట్స్ ద ప్రాబ్లమ్, ఎలా పవర్ డైనామిక్ ని, సో దే ఆర్ రియాక్టింగ్ టు ఇట్. అది జరుగుతుంది, నేను తక్కువ కాదు, నేను అవును అవును అది జరుగుతుంది కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్స్ టుడే. అండ్ ఐ థింక్ తెలుసు కదా ఈజ్ అ టేక్ ఆన్ దోస్ మోడర్న్ రిలేషన్షిప్స్, అది చెప్పొచ్చు. సో మోడర్న్ రిలేషన్షిప్స్ ని దీంట్లో చూడొచ్చు అంటారు. అవును అవును. ఓకే, సో మూవీ నుంచి బయటకు వస్తే పర్సనలీ రాశి ఖన్నా గారికి సీయింగ్ దట్ యాజ్ ఇప్పుడు మీరన్నట్టే బయట వీఆర్ ఆల్ సీయింగ్ దట్ పీపుల్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్ వెరీ ఈజీలీ, చాలా ఈజీలీ గివ్ అప్ ఆన్ ఇచ్చేస్తున్నారు. ఓకే ఒకటి ఓకే ఫైన్, మీరన్నట్టు దట్ దట్ అండర్స్టాండింగ్ కావచ్చు, ఉండాలి ఆ బాండింగ్, లెట్స్ ట్రై అన్న ఇది ఓపిక, బేసికలీ పేషెన్స్ అన్నది తగ్గిపోతూ వస్తుంది, అండ్ డివోర్సెస్ ఎక్కువ చూస్తున్నాము. సో మీ ఒపీనియన్ ఏంటి వీటన్నిటి మీద? అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక రిలేషన్షిప్లో వెళ్ళాలి, అండ్ మ్యూచువల్ ఫ్యాక్టర్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కమ్యూనికేషన్ చేయాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఉంటే కూడా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ షుడ్ నాట్ బి దేర్, కానీ ఉంటే కూడా అది డిస్కస్ చేయాలి ముందు. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ఉంటాయి. విదౌట్ అడ్జస్ట్మెంట్స్ యూ కాంట్ బీ ఇన్ అ రిలేషన్షిప్. సో ఆ డిస్కస్ చేయాలి. ఆ తర్వాత రెస్పెక్ట్ ఉండాలి, అండ్ వేరే మనిషిని యాక్సెప్ట్ చేయాలి హౌ ఎవర్ దే ఆర్. డోంట్ ట్రై టు చేంజ్ సమ్వన్, దే విల్ నాట్ చేంజ్, యూ విల్ హ్యావ్ టు చేంజ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పుడు నుంచి మోరల్ సైన్స్ లెసన్ ఇస్తారు, ఏంటంటే సెల్ఫ్లెస్ గా ఉండాలి చెప్తారు. చాలా మంది అమ్మాయిలు చాలా సెల్ఫ్లెస్ గా ఉంటారు, ఎస్పెషలీ మై మామ్స్ జనరేషన్. కానీ ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది కొంచెం మారింది. సో ఆడవాళ్ళు కూడా కొంచెం సెల్ఫిష్ అయ్యారు, అండ్ అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలి. అండ్ ఆ రిలేషన్షిప్స్ లో అది అర్థం అవ్వాలి దట్ రిలేషన్షిప్స్ మే యూ హ్యావ్ టు బి అ లిటిల్ మోర్ సెల్ఫ్లెస్. అది ఇంపార్టెంట్. I think from both the man's side and the woman's side, there has to be adjustment. They have to be a little more selfless. They have to understand each other. And that is how a relationship is going to work. And social media వల్ల ఇప్పుడు చీటింగ్ చాలా పెరిగింది రిలేషన్షిప్స్లో కూడా. సో ఐ థింక్ దట్స్ ఆల్సో అ ప్రాబ్లమ్ అండి, బికాజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే డోంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అందుకే రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్, అది చెప్పొచ్చు, టు మేక్ ఇట్ వర్క్ ఫర్ లాంగర్ టైం. సో ఈ సోషల్ మీడియా పాజిటివ్స్ అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో విధంగా డిసడ్వాంటేజెస్ అవి కూడా అలానే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యారా సోషల్ మీడియా త్రూ? లేదండి, ఐ థింక్ ఇన్ మై లైఫ్ నాకు తెలుసు నేను ఎందుకు ఉన్నానని అక్కడ. ఫస్ట్లీ ఫ్యాన్స్తో అంటే కొంచెం యాక్సెస్ ఇవ్వడానికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి నేను పోస్ట్స్ పెడుతున్నా. బట్ ఐ డోంట్ గెట్ అఫెక్టెడ్ ఫ్రమ్ వాట్ దే సే, ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్సే లేవు అసలు. అంటే వాట్ ఎక్స్పెక్టేషన్స్ విల్ యూ హ్యావ్ ఫ్రమ్ సోషల్ మీడియా? నథింగ్. ప్రతి ఒక్కరు ఈజ్ ట్రయింగ్ టు బీ పర్ఫెక్ట్, కానీ మనం లైఫ్లో పర్ఫెక్ట్ కాదు. ఎవరైనా సరే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అండ్ ఇందులో ఈ సినిమాలో కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఇఫ్ యూ సీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అండి. యూనో దే హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అది ఫస్ట్ అర్థం అవ్వాలి. అవును, మీరు వేరే ప్రొఫైల్స్ చూస్తే ఆలోచిస్తారు, ఓ తన లైఫ్ చాలా బాగుంటది, ఓ వావ్ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ అని. కానీ అది మొత్తం అబద్ధం. అంటే చాలా ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, నేను చూసాను. బిఫోర్ కమిటింగ్ సూసైడ్, people who put up pictures on social media, the last picture that they put, everybody was smiling like they were the happiest.
కానీ మీకు నిజం నిజం తెలియదు కదా. సో అది అర్థం అవ్వాలి దట్ ఇట్స్ నాట్ అ ప్లేస్ వర్ యూఆర్ సీకింగ్ రియాలిటీ, ఇట్స్ ఆల్ ఫేక్. అది ఇఫ్ యూ రియలైజ్ దాట్ దెన్ లైఫ్ ఇస్ మచ్ ఈజీ. వి ఓన్లీ పోస్ట్ పాజిటివిటీ, అవును. గుడ్ సైడ్. పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ చెప్పొచ్చు, కానీ కొంతమందికి దే ఫీల్ దే గెట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ కామెంట్స్, ఫ్రమ్ లైక్స్. అది కూడా చెప్పొచ్చు. అది ఐ థింక్ దట్స్ ద కర్స్ ఆఫ్ ద కమింగ్ జనరేషన్, దట్ దే లుక్ ఫర్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ దట్ డిఫైన్స్ దేర్ లైఫ్. నేను బ్లేమ్ కూడా చేయను, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళు చూస్తారు మీ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంత ఎంత ఫాలోవర్స్ ఉన్నాయి మీకు, అది అడుగుతారు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ దేర్ ఫాల్ట్ ఆల్సో. కానీ మీకు ప్రాక్టికలీ చూడాలి ఇదంతా. డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, డోంట్ ఇన్వెస్ట్ యువర్ ఎమోషన్స్ ఇన్ సోషల్ మీడియా. అది చెప్పచ్చు. గ్రేట్ అండి, వెరీ వెరీ వెల్ సెడ్. అండ్ కొన్ని టర్మ్స్ మీరన్నట్టు ఈ మధ్య వింటున్నాం, లైక్ జెన్జీ టర్మ్స్ అండ్ ఇన్ ద రిలేషన్షిప్, ఎస్పెషల్లీ సిచ్యువేషన్షిప్. అవును, అది నాకు కూడా తెలియదు. సిచ్యువేషన్ ఏంటంటే అంటే నాకు గ్యాస్ లైటింగ్ తెలియదు అసలు, ఇవన్నీ నేను కూడా విన్నాను బట్ నాకు తెలియదు అసలు. మీరే చెప్పండి, నాకు తెలియదు. ఈవెన్ నాకు లైక్ అంత ఐడియా లేకుండా అసలు ఏంటి కొత్త కొత్త టర్మ్స్ ఇన్ ద రిలేషన్షిప్, అసలు రిలేషన్షిప్ ఏంటి అసలు వాళ్ళకి తెలియదు, బౌండరీస్ ఏంటి తెలియదు, లవ్ ఏంటి తెలియదు. సో కానీ క్లారిటీ ఉండాలి లైఫ్ లో. బతకడం అంటే యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్. క్లారిటీ లేకుండా కేఆస్ వస్తుంది మీ లైఫ్ లో, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద కర్స్ ఆఫ్ ద జనరేషన్. సో రాశి ఖన్నా గారి డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఐ థింక్ లవ్ ఫర్ మీ ఇస్ సరెండర్. సరెండర్ ఏంటంటే that person's happiness will be my happiness. First I'll not expect anything from anyone. నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే నా కప్ ఫుల్ అయింది ఇప్పుడు. చాలా సార్లు స్పిరిచువల్ టర్మ్స్లో చెప్తారు దట్ యూ కెన్ ఓన్లీ గివ్ వెన్ యువర్ కప్ ఇస్ ఫుల్ అని. సో మై కప్ ఇస్ ఫుల్, సో ఐఎమ్ ఫుల్లీ రెడీ టు గివ్ లవ్ టు సమ్వన్. అండ్ నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ డిసప్పాయింటెడ్ అండి. అండ్ I'll not expect, I'll just accept the other person the way they are. I think so love for me is surrender in a relationship, and accepting the other person for who they are. Okay. సో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే దట్ డిసప్పాయింట్మెంట్స్ అవి కూడా ఏమీ ఉండవు అంటారు. ఉండవు, అది దట్స్ ద వే టు లివ్. ఓకే, ఫైన్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ విశేషాలు ఏమన్నా చెప్తారా మాకు? హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? ఫస్ట్ టైం నేను నా కెరియర్ లో ఒక స్క్రిప్ట్ వినలేదు. ఓకే. అండ్ జస్ట్ ఎస్ చెప్పాను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు. ఎస్. సో చాలా సార్లు we do films sometimes for the script, sometimes for the director, sometimes for our co-star, and ఈసారి just his name is enough, you know. So I knew that it's his film, so I was like, okay, now I want to be a part of it. And in Harish ki kuda cheppanu that okay, tell me the story on set, kani I'm on for the film ani cheppanu. Yeah. సో ఫస్ట్ డే అలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అని వర్క్ చేసినప్పుడు హౌ వాస్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి? అంటే నేను ఫస్ట్ టైం సెట్స్ లో స్ట్రక్ అయ్యాను సార్ని చూసి, ఎందుకంటే చాలా వినను కాబట్టి. అండ్ యూనో దర్ సో మచ్ లవ్ ఫర్ హిమ్. అండ్ నాకు అర్థమైంది ఎందుకు కూడా, ఎందుకంటే ఆయన ఆరాలో ఒక పవర్ ఉంది, ఒక పాజిటివిటీ ఉంది, అండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను మాటల్లో, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. సో బట్ హీస్ అ వెరీ వెరీ హంబుల్ పర్సన్, అది కూడా చెప్పచ్చు. ఆయన జనాల కోసం ఆలోచిస్తారు ప్రతిసారి. he'll talk about his fans, he'll talk about the love he has for people, what he wants to do for people, and I think we need more people like him. Yeah. సో రాశి ఖన్నా గారి యాక్టింగ్ ఎంత ఇష్టమో అందరికి, అలానే మీ వాయిస్ కూడా చాలా మందికి ఇష్టం, అందులో నేను కూడా ఒకదాన్ని. I don't want to sing, guys, because every interview they'll make me sing. అది వద్దు ప్లీజ్, ప్లీజ్ నా ఇంటర్వ్యూ వద్దు ప్లీజ్. అది స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు అడుగుతారు. ఫైన్ అండి, ఓకే, అసలు ఇబ్బంది పెట్టాం. యువర్ విష్. ఫైన్. సో ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆఫ్ ఎస్ ఆర్ నో. ఓకే. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఇది. జస్ట్ ఎస్ ఆర్ నో, యా, కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎస్, బట్ అయినా మేము అడుగుతున్నాము, ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేశారా? తెలుసు కదా. యా. సో రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరినన్నా ఎనిమి అలా ఫీల్ అయ్యారు? ఎనిమి కైండ్ ఆఫ్ ఉన్నారా ఎవరన్నా?
నేను అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వను ఎవరిని లైఫ్ లో. లేదు ఎనిమీలా తీసుకున్నంత ఇంపార్టెన్స్ లేదు, చూడదు. లేదు. అవును, ఎనిమీస్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే వాళ్ళే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ వి లెర్న్ సో మచ్ ఇన్ లైఫ్. సో ఎనిమీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. ఓకే. హ్యావ్ యూ ఎవర్ లైడ్ విత్ యువర్ టీమ్? విత్ మై టీమ్, యా నాకు ఫీవర్ వచ్చింది, నేను నా వల్ల కాదు ఇవన్నీ చెప్పాను. ఓకే. హ్యావ్ యూ ఎవర్ రెడ్ సమ్వన్ ఎల్స్ టెక్స్ట్ మెసేజెస్? చేశాను అంటే అనుకోకుండా అండి. ఓకే Okay. చూసాను, ఓ ఓ ఐ షుడ్ లుక్ అని. ఓకే, ఫైన్. హ్యావ్ యూ ఎవర్ ఫేక్ ద ఫోన్ కాల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్? ఫేక్ తో ఫోన్ కాల్ లేదండి, నేను చాలా Like- డైరెక్ట్. వన్ సెకండ్, హలో హలో. ఓ ఇలాంటినా? లేదు 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 లేదు, చేయలేదు. లేదు. ఓకే. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఎనీ కో యాక్టర్, ఎవరు ఆ యాక్టర్ ఇమీడియట్లీ నెక్స్ట్ రిపీట్ చేయాలి, మళ్ళీ వర్క్ చేయాలి అంటే ఎవరితో work ఇప్పటి వరకు చేస్తారు? మీరు వర్క్ చేసిన హీరోస్ లో? పవన్ కళ్యాణ్ గారు చేస్తాను. నైస్. ఓకే. హ్యావ్ యూ ఎవర్ గూగుల్ యువర్ సెల్ఫ్? యా 100%. యా ఐ హావ్. తెలియాలి, మన గురించి తెలియాలి. తెలియాలి. అవును. కాదు, కొన్ని సార్లు అంటారు కొన్ని డీటెయిల్స్ ఇన్అప్రోప్రియేట్ ఉంటాయి, అలా మీ డీటెయిల్స్ అన్ని కరెక్టేనా అండి గూగుల్? లేదండి, అంటే చెప్పాడు నా పెళ్లి గురించి రాశారు, నాకు పెళ్లి అయిందా రాశారు, అది నిజం కాదు. సో Okay. చాలా సార్లు రాశారు, బట్ ఐ డోంట్ గివ్ ఇట్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇట్ విల్ ఫాల్ అవుట్, ఇందులో నిజం కాదు కాబట్టి ఇట్ విల్ జస్ట్ ఫాల్ అవుట్. యా. ఓకే. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ యువర్ ఓన్ మూవీ? యా, విచ్ మూవీ? తొలి ప్రేమ చూస్తున్న టైంలో నేను ఏడ్చాను. ఓకే. Hmm. యా. సో డూ యూ హ్యావ్ అ సీక్రెట్ ఇన్స్టా అకౌంట్? లేదండి, ఒకే అకౌంట్ ఉంది, అది కూడా కష్టమే. Handle ఒకటి చేయడానికి. మెయింటైన్ చేయడం కష్టం, అవును. మళ్ళీ సీక్రెట్ అంటే. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు వేరే వాళ్ళ లైఫ్స్ లో. నాకు ఒక అకౌంట్ ఉంది అంతే. ఓకే. హైట్స్ అంటే భయమా? హైట్స్ Hmm. హైట్స్ హైట్స్ లేదు లేదు, అస్సలు లేదు. ఓకే. ఫ్రెండ్స్ లవ్ కి ఎప్పుడైనా హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్, లవ్ కి హెల్ప్ చేశారా ఎప్పుడైనా? యా బికాస్ దెన్ దే ఆర్ ఆల్సో లైక్ మై ఫ్రెండ్స్. ఓకే. యా యా. ఓకే. ఎప్పుడైనా మీకు వచ్చిన మంచి రోల్ వదులుకున్నానే అని ఫీల్ అయ్యారా? లేదు, నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్. ఓకే. క్రష్ ఆన్ యువర్ కోస్టార్? జస్ట్ ఎస్ ఆర్ నో చెప్తే చాలు, ఎవరు అడగం. ఎప్పుడైనా అయ్యిందా? క్రష్ ఆన్ మై కోస్టార్ లేదు. నాట్ రియల్లీ. నాట్ రియలీ చెప్పొచ్చు. యా. ఫైన్. ఓకే. సో అంత కొంచెం ఆలోచించారంటే కొంచెం అంటే అవును, అది చాలా ఆలోచించాను కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ లేదని. ఓకే, ఫైన్. రీసెంట్ గా ఏదైనా మూవీ చూస్తూ నచ్చక బయటికి వచ్చేయటం లేదా ఆఫ్ చేసేయటం అలాంటిది ఏదైనా జరిగిందా? నా దగ్గర టైం లేదండి చూడటానికి కూడా. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఏం చూసానని, బట్ లేదు, ఐ హావెంట్ సీన్ ఓన్లీ అండి. ఓకే. సో రీసెంట్ గా మీరు చూసిన మూవీస్ లో ఏదైనా చాలా బాగుంది అని అలా ఏదైనా అనిపించిందా? అమ్మో, F1 చూసాను. F1 అది F1 చూసాను. ఓకే, ఫైన్. సో మీరు రియల్ లైఫ్ లో మీ క్యారెక్టర్ ని మీట్ అయితే, అంజలిని మీట్ అయితే ఏం సజెస్ట్ చేస్తారు తనకి? రాశి కన్నా అంజలికి ఏం సజెస్ట్ చేస్తుంది? I think she already has self-respect. I'll just ask her to be a little more selfish and little more. Yeah. ఇంకా కొంచెం ఉండాలి. అవును, కొంచెం ఉండాలి. ఫైన్, సూపర్ అండి. సో ఫైనల్లీ టు ద ఆడియన్స్, తెలుసు కదా మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ ఆర్ ద కీ పాయింట్స్? ఆడియన్స్ ఏం లవ్ చేయబోతున్నారు మూవీలో? తెలుసు కదా ఇస్ అ టేక్ ఆన్ మోడర్న్ రిలేషన్షిప్స్. అండ్ మీకు ఈ సినిమా నచ్చుతుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి October 17th. Thank you so much, Rashi Thank you so garu. much. It Thank was lovely as Same. always talking with you. Thank you. Thank you.